డాక్టర్ గారు, నేను సూరత్ లో జాబ్ చేస్తున్నాను. జనవరిలో మా ఊరు వెళ్ళినప్పుడు ఒక వేశ్యను కలిశాను. ఆ రోజు అంగప్రవేశం చేయలేదు, కానీ ఆమె వక్షోజాలని చూసించడం, ముద్దులు పెట్టడం మాత్రమే చేశాను. ఆ తర్వాత ఆమె నాకు అంగచూషణ చేసింది. అటుపైన నాకు కండోం తొడిగి తన పైకి లాక్కుంది. కానీ నాకు కండోంలోనే వీర్యస్ఖలనం అయిపోయింది. వెంటనే బాత్రూంలోకి వెళ్లి అంగం క్లీన్ చేసుకున్నాను. మళ్లీ రూమ్ లోకి వచ్చినప్పుడు ఆమె నన్ను బెడ్ పైకి తోసేసి నా పైన పడుకుని నా నిప్పుల్స్ ని చప్పరించడం, చిన్నగా కొరకడం చేసింది. ఆమె పంటిఘాట్ల వల్ల ఎయిడ్స్ వస్తుందేమోనని భయం వేసింది. వెంటనే లేచి వచ్చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల ఎయిడ్స్ టెస్ట్ చేయించుకుంటూనే ఉన్నాను. ఎయిడ్స్ లేదని రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ ఎయిడ్స్ వస్తే ఎప్పటిలోగా తెలుస్తుంది? నాకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సలహా చెప్పండి అంటున్నారు. ఈ విషయం మాత్రం లేదండి. సాధారణంగా ఎయిడ్స్ వచ్చేది 3 నెలల్లో తెలుసు. 3 నెలల్లో తేలడం లేదు చెప్పారు కదా, లేదు అంతే. కానీ సాధారణంగా మాత్రం వక్షోజాలను చూసిన చేయడం వల్ల దానివల్ల హెచ్ఐవి రాదు. అంగ చూసిన చేయడం వల్ల హెచ్ఐవి రాదు. చాలా రేరు. ఎక్కడ కొరికింది అన్నది సరే, ఆ కొరికడం వల్ల కూడా అంతే. ఎందుకంటే నోట్లో వైరస్ ఉన్నప్పటికీ అది వ్యాధి కలిగించే శక్తి ఉండదు. ఫైబ్రోనిక్టిన్ ఒక ఎంజైమ్ నోట్లో ఉంటుంది. ఈ ఎంజైమ్ చేస్తుంటే మన నోట్లో చేరినటువంటి వైరస్ ని, బ్యాక్టీరియాని అన్నిటిని ఈ మీడియం చేస్తుంది. హెచ్ఐవి వైరస్ కూడా నోట్లో వచ్చేటికి వెంటనే ఎంజాయ్ చేస్తుంటే ఆ పైన కవచం ఉంటుంది హెచ్ఐవి వైరస్ మీద. ఆ కవచంలో ముళ్ళ ఉండదు, గుచ్చుకోవాలి కన్నాలు చేరాలంటే. అది పోతుంది, ఆ కవచం పోతుంది. ఆ జినోమినా కూడా అదేం చేయలేదు. అంటే నోటి అంగ చూసిన చేయడం వల్ల రాదు. ఆ ఈయన వక్షోగా చూసిన రాదు. ఆ పంటి ఘాటుతో కొరికింది ఉంటుంది. కొరికితే ఏమైనా నోట్లో ఉంటే వైరస్ రూగా ఉంటే ఏమైనా ఘాటు వెళ్ళాలి. కానీ ఈ టెస్ట్ లేదు కదా, అది కొరగడమే తప్పు. కొరగకుండా చూసిన చేయడం మాత్రం ఏమి రాదు. ఒకవేళ అక్కడ పిండి కానీ ఉంటే పురుషాంగం లేదా అనారోగ్యం ఉంటే అలాంటి కూడా ఛాన్స్ ఉండేది. కానీ అనారోగ్యం ఉంటే ఛాన్స్ ఉంది. కానీ హెచ్ఐవి ఉన్న స్త్రీతోనే సరే, ఒక మగవాడు 6 మంది పురుషాంగం మీద ఏ పూత కానీ పిండి కానీ ఏమి లేకుండా ఉండి అతను సెక్స్ చేస్తే ఒక్కసారికి హెచ్ఐవి అవకాశం చాలా చాలా అరుదు. 0.1 to 1%, 0.1 to 1% ఛాన్స్, 99% ఛాన్స్ లేదు. అపరిచితులతో పలుమార్లు లైంగిక సంపర్కం పొందినప్పుడు హెచ్ఐవి వస్తుంది. పలుమార్లు, ఒక్కసారి పెట్టాలి. అంచేత ఈయన లేనిపోయిన భయం పెట్టుకుని, దూర చెడగొట్టుకుని, తక్కిబలను మానేసి ఎప్పుడు అదే భయం పెట్టుకుని చేసుకోవడం లేదు అని టెస్ట్ వచ్చాక లేదు అంతే. ఈ విషయం కానీ బిస్కెట్ పేరు మాత్రం మంచిది కాదండి. బిస్కెట్ పేరు యూత్ బిస్కెట్ యూజ్ చేస్తున్నారు. ఆ కండం వేసుకుని ఒకసారి కండం ఊరిపోతే, కండం తిరిగిపోతే, తిరిగిపోతే ఎందుకంటే లేని బిస్కెట్ అనవసరం. పెళ్లి చేసుకునే వరకు ఇలాంటివి పెట్టుకోకూడదు. ఎప్పుడు ఏ పని అయిపోయిందో తెలియదు. ఇట్లా పాము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పాము కలిసి కావచ్చు, కాకపోవచ్చు. అని అనవసరం. కానీ ఆ పనులు చేయకపోవచ్చు. దాని దూరం ఉన్న అవసరం.